అని చూస్తున్నారు కదా, దాని మీద మీరు ఎలా ఆయన ఎన్విరాన్మెంట్ని కొలాప్స్ కాదన్న. నా జస్ట్ ఏంటంటే ఇప్పుడు గుంపు మేస్త్రి ఎవరున్నారో ఇంతకుముందు ఆయన నెంబర్ 1 రియల్ ఎస్టేట్ గజ దొంగ ఎవరైతే మన సీఎం ఇప్పుడు ఉన్నారో గుంపు మేస్త్రి ఆయన గజ దొంగ రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 కింగ్ ఆయన. ఇంతకు ముందు ఆయనకు రియల్ ఎస్టేట్లో ఎంత వస్తుంది, ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడతామని చెప్పి తెలుసు ఆయనకి. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ వికారాబాద్లో ఒకటి మెయిన్గా ఇప్పుడైతే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టిండు. దాన్ని ఎట్లయినా సరే చేద్దామని చెప్పి కూర్చున్నాడు. ఒక పక్క ఎన్విరాన్మెంట్ని, ఇంకో పక్క కాలేజ్కి కేటాయించిన భూమిని ఆక్రమించుకుందామని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని లాఠీ చార్జ్ అని చేస్తుండంతా. మీరేమో అగెనెస్ట్గా చెప్తున్నారు. హైడ్రా తీసుకొని వచ్చి అందరినీ కబ్జాలు చేసే వాళ్ళందరినీ భూస్థాపితం చేసేసారు కదా, అలా చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు దీని మీద కొలాప్స్ చేయడం మీరు ఎలా చూస్తున్నారు? ఎవడన్నా హైడ్రా వాడేమన్నా మంచి పని చేసినా అన్న? హైడ్రా అంటే మంచి పని చేసినా? ఎంతమంది రోడ్ల మీద పడ్డారని నేను చూపిస్తా అన్న. ఒకరికొకరు ఒక ఫ్లాట్ అన్న కేటాయించిరా, వాళ్ళకి ముందే నోటీసులు ఇచ్చిరా, చూపెడతాం. కోర్టులోకి పోయి అన్ని చూపించుకుంటే అయిపోతుందా? ఏం చేసిరా అన్న? ఇప్పటిదాకా ఒక్కళ్ళకైనా బాగుపడ్డాలని చూపించిరా హైడ్రా గురించి? ఇప్పుడు ఈడ కూడా సేమ్ అయితే ప్రకృతిని నాశనం చేయడానికే పుట్టిండు ఆయన. భూమిని అమ్ముకొని దీనికే పుట్టిండు. దీనికి తప్ప దేనికి వనికిరాడు. గుంపు మేస్త్రి అంటే గుంపు మేస్త్రి అంతే, ఇంకా ఏం లేదా ఆయనకి. అలాగే చూసుకుంటే ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం కానివ్వండి, వాళ్ళిద్దరు ఇక్కడ నుంచి మేము వచ్చాము, చదువుకున్నాము, మేమిద్దరం